ప్రస్తుత రోజుల్లో చాలామంది అధిక కొలెస్ట్రాల్ ప్రాబ్లమ్స్తో బాధపడుతున్నారు. దీనికి కారణం జీవనశైలిలో మార్పులే కారణమని చెప్పుకోవచ్చు. మంచి చెడుని రెండు రకాల కొలెస్ట్రాల్ ఉన్నప్పటికీ చెడు కొలెస్ట్రాల్ వల్ల ప్రమాదం ఉంటుందని తాజాగా నిపుణులు చెబుతున్నారు. కొలెస్ట్రాల్ను తగ్గించడానికి ఆహారం, వ్యాయామం, బరువు నిర్వహణ వంటివి సహాయపడతాయి. ఆహారంలో ఫైబర్, ఒమేగా 3, కొవ్వు ఆమ్లాలు, ప్రోటీన్లు ఎక్కువగా తీసుకోవడం ద్వారా కొలెస్ట్రాల్ను తగ్గించవచ్చు. కూరగాయలు, పండ్లు, తృణధాన్యాలు, చిగుళ్ళు, గింజలు, విత్తనాలు వంటి ఆహారాలు తీసుకోవడం మంచిది. బీన్స్, టోఫు వంటి ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్లు తీసుకోవాలి. వీటితో పాటుగా చేపలు, అవిసెలు, వాల్నట్స్ వంటి ఒమేగా 3 ఎక్కువగా ఉండే ఆహారాలు తీసుకోవడం కూడా ఆరోగ్యానికి మేలు. బొప్పాయి, జామ, యాపిల్, స్ట్రాబెర్రీ, ఆరెంజ్, అవకాడో వంటి పండ్లు, నడక, జాగింగ్, బైకింగ్, ఈత వంటి వ్యాయామాలు కూడా కొలెస్ట్రాల్ను తగ్గించడానికి మేలు చేస్తాయి. అయితే సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ఐస్లో కరిగిపోవాలంటే పచ్చి అల్లాన్ని 3 విధాలుగా తీసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. అల్లం తినడం వల్ల ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. వ్యాధుల్ని తట్టుకునే శక్తి రావడమే కాకుండా ఇన్ఫెక్షన్లు, మంటను తగ్గిస్తాయి. వెయిట్ లాస్ అవ్వాలని అనుకునే వారికి అల్లం బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అయితే అల్లంలోని జింజరస్ బాడీలోని చెడు కొలెస్ట్రాల్ను లెవెల్స్ను తగ్గించడానికి మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాగా అల్లం, బెల్లం కలిపి తీసుకోవాలి. అలాగే పచ్చి అల్లాన్ని నమలాలి. పచ్చి అల్లం రసం తాగాలి. తద్వారా సిరల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ సులభంగా కరిగిపోతుందని నిపుణులు సూచిస్తున్నారు.